ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలంటే చాలా కష్టపడాలి. అయితే కొంతమందికి అతి తక్కువ వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చే అవకాశం వస్తుంది. మరికొంతమందికి లేట్‌గా అయినా సరే అవకాశం దక్కించుకొని వరుస సినిమాలతో దూసుకెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వారిలో నటుడు 'మురళీధర్ గౌడ్' ఒకరు. ఈయన ఇటీవలే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ స్టార్ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తాను ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నారు. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చేసి చాలా బాధపడ్డాను అని అన్నారు. ఈయన ఇటీవలే నటించిన మూవీ వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ. అయితే ఆ మూవీ గురించి యాంకర్ అడగ్గా ఆ మూవీలో యాక్ట్ చేసినందుకు ఎలా ఉంది? మీరు ఎలా ఫీల్ అవుతున్నారని అడిగారు. దానికి బదులుగా మురళీధర్ గౌడ్ ఇలా అన్నారు. ఈ మూవీని ఎందుకు చేశాను అని బాధపడ్డానని మురళీధర్ గౌడ్ చెప్పి షాక్ ఇచ్చారు. అదేంటి ఈ సినిమా బాగా హిట్ అయింది కదా! మరి ఎందుకు మీరు ఇలా అంటున్నారని యాంకర్ అడగగా, దానికి ఆయన టక్కున సమాధానం చెప్పాడు. ఏమైంది? ఎందుకు అలా చెప్పారని అడిగితే, ఎందుకంటే ఈ సినిమాలో హీరోయిన్‌లో ఐశ్వర్య రాజేష్ సినిమాలో నన్ను డాడీ అంటుంది. అటు మీనాక్షి చౌదరి ఏమో నన్ను బాబాయ్ అని పిలుస్తుంది. అందుకే నాకు బాధగా అనిపించింది. ఈ సినిమాని ఎందుకు చేశాను అని చాలా ఫీల్ అయ్యాను. అంతే ఫన్నీగా సమాధానం చెప్పాడు మురళీధర్ గౌడ్. ఈయన అప్కమింగ్ సినిమాలకు వస్తే ప్రస్తుతం 'మ్యాడ్ స్క్వేర్' మూవీలో నటిస్తున్నాడు. దీంతో పాటు మరికొన్ని ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు మురళీధర్ గౌడ్.